Please subscribe to our YouTube channel. Like and share this video. కోటాను కోట్ల జనములు ఉన్నారు. ఎంతమంది గణపతి మండపం దగ్గర కూర్చొని ప్రవచనం వింటున్నారు, ఎంతమంది గణపతి పూజ చేస్తున్నారు, ఎంతమంది రుద్రాభిషేకం చేస్తున్నారు, ఎంతమంది విష్ణుమూర్తికి తులసి పూజ చేస్తున్నారు. చాలా అరుదు. అట్లా ఈ మానవ జన్మతో ఊర్ధ్వలోకానికి వెళ్ళటం మళ్ళీ కిందికి వెళ్ళటం. అందువల్ల పశుపక్ష్యాది క్రిమి కీటకాదులకు ఎందుకు అంటే మానవుడి శరీరం ఇలా ఉంటుంది, నిలువుగా ఉండడం చేత ఇక్కడ మూడు మనకు వెన్నుపాము ఉన్నది. దీనినే కుండలిని శక్తి అన్నారు. ఈ మధ్యలో సుషుమ్నా నాడి అన్నారు. ఇలా పింగళ ఒకవైపు ఉన్నది ఇడా నాడి, ఒకవైపు ఎడమ వైపు పింగళ నాడి. ఇడా పింగళ నాడుల చేత ఈ మూడు నాడులు ఉన్నాయి. ఈ మూడు నాడులు చాలా ప్రధానమైనవి. ఇలా ఇవి నిలువుగా ఉంటేనే ఇక్కడి నుంచి కుండలిని మేల్కోవటము, వీడికి జ్ఞానము అనేది వస్తుంది. జ్ఞానము అంటే రూపాయి ఎట్లా సంపాదించాలి, వాడిని ఎట్లా మోసం చేయాలి, ఇక్కడ ఎట్లా అబద్ధాలు చెప్పాలి, ఇది జ్ఞానము కాదు. ఇది సహజంగా మానవుడి పుట్టుకలలో వస్తుంది. కానీ జ్ఞానము అనేది తరించడానికి మోక్షే ధీర్జ్ఞానం అన్యత్ర విజ్ఞానం శిల్పశాస్త్రయో అన్నాడు. ఈ లోకానికి సంబంధించిందంతా విజ్ఞానం, ఆ పరమేశ్వరుడికి సంబంధించినది మాత్రమే జ్ఞానము, మోక్షధీహి అన్నాడు. Please subscribe to our YouTube channel. Like and share this video.